శ్రీనివాసరావు వెంకటేశ్వరు వాళ్ళకు భారీగా సిద్ధపరిచినారు. ఈ దినం జీవన కృపాలో పాలుపాల్సిందిగా చేయమనేందుగా నామానికి మయకరంగా వారు సిద్ధపడి నేను కనపరిచినట్టు పొడుగులించు శ్రీరాసులు కూడా నోటి పోయే వాటిని తోడేది
నిమిషాలు అనే ఎక్కువ సమయానికి ముగించుకుంటాను. వాక్యము శ్రద్ధగా వినాలని ఎటువంటి తిరగకుండా బయటకు లోపల తిరగకుండా మరి జాగ్రత్తగా మీరు కూర్చోని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. వాక్యము పెళ్లి కుమార్తెకి కాదు, ఇంకా పెళ్లి చేసుకోయేటువంటి వారికి కూడా, ఇంకా పెళ్లి కావాల్సిన సేవకుడు మన మధ్యకు వచ్చినాడు. మరి వాక్యం అందిస్తాం, తర్వాత త్వరగానే ముగించుకుంటాం. బైబిల్ పైకెత్తి బలే బలే మాట బంగారు మాట భలే బలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట భలే బలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట నాని విధాన నిని విధాన మరువాని మాట యేసు మాట పురస్కరించుకొని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక లేఖన భాగాన్ని మనం యేసు మాట, నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట, ఇవి మరువని కూడా యోగ్యమే. అది జీవంగల దేవుని యొక్క వాక్యం. అద్భుతమైన ధనం యాత్రా జీవితంలో వచ్చినాన్ని అందరం కలిసి చదువుతాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ అధ్యాయం 4వ వచనం. అను ఊరిలో ఒక వివాహం జరిగాను. యేసు తల్లి అక్కడ ఉండను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహములకు పిలువబడి. ఇంకొక మాట కూడా చదువుతాం. మత్తయి సువార్త 24వ వచనం 25వ వచనం 24-25 కలిసి చదువుతాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయటం వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న ప్రతిమని పోలిను. వారు కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసరి ఆ ఇంటి మీద పట్టాను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. చిన్న ప్రార్థన చేస్తాం. ధనికరమైన ప్రణాళిక అనాకాలంలో దైవ తండ్రి వెళ్ళేట మా ఇళ్ళ మీరు కలిగి ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చుకుంటున్నారు. నేటి దినమును మీరు ధ్యానించి దైవ తండ్రి మంచి గురించి సమకూర్చడానికి నేను చేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకొని దైవదాసులు ఎగైన మా తండ్రి సహపాఠి స్నేహితులుగా మీరు ఇస్తూ వచ్చిన ధన్యకరమైన ప్రణాళికలు ఇస్తూ ఉంటారు. దైవిక విధానంలో మీ వాక్యము చేత ఆ ధ్యానికమై తీసుకుని వచ్చిన లేఖనాలను తీసుకు దీవించండి, ఆశీర్వదించండి. బాధలు గురించి మంచి నిలేఖన బాధలు గురించి మీకు ఇష్టమైన పాత్రగా చేసి వినియోగించుకుని మీ నామాన్ని హెచ్చించు. శత్రు సాతాన్ని సంపూర్ణంగా స్వీకరించి జయించే మా మనాగణాలను కూడా మీరు సంధించి నూతనపరచు. అనేకులు మీరు గురించిన సత్యాన్ని ఎదుర్కొన్నట్లుగా మీరే సహాయం తీసుకొని ప్రభు మన దృష్టికి తీసుకుని వచ్చిన ఈ పరిశుద్ధమైన ప్రతి లేఖన భాగాన్ని ప్రభు ఆశీర్వదించి మనతో మాట్లాడినగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చదివినటువంటి భాగాన్ని మనం ఎరుగుతాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని రాయబడింది. వివాహం అనేది ఘనమైనది
ఇది ఎవరు సిద్ధపరిచారు అనంటే, నిన్ను నన్ను సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడే ఈ వివాహ వ్యవస్థ అనే దాన్ని అనాది కాలంలోనే దేవుడు ప్రారంభించినట్లుగా ఆది కాండము 1వ అధ్యాయం మనకు తేటైన వివరణిస్తుంది. ఆది కాండం 1వ అధ్యాయం 26వ వచనం 28వ వచనం మనం చూస్తూ వెళితే దేవాది దేవుడు ఆనాడే వివాహ వ్యవస్థ ప్రారంభించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి. రెండవదిగా మనం చూస్తే బైబిల్ ప్రారంభంలో వివాహం ఉంటే తిరిగి బైబిల్ ముగింపులో ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో మనం చూస్తూ వెళితే అక్కడ వివాహంతో ముగించబడుచున్నట్లుగా దేవుని యొక్క వాక్యం వివరణిస్తుంది. ఈ వివాహమేమో ఇహ సంబంధమైనది, ఆ వివాహమేమో పర సంబంధమైనది. ఒకరోజు తన సంఘంతో కూడా మధ్యాకాశంలో దేవాతి దేవుడు యుగయుగాలలో పోయేటువంటి ఆ గొప్ప వివాహంతో ఈ బైబిల్ ముగించబడుచున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. కనుకనే వివాహం అనేది దేవుని దృష్టిలో ఘనమైనదిగా ఉన్నట్లు దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తూ వచ్చాం. ఈ ఘనమైనటువంటి వివాహాన్ని దేవుడే ప్రారంభించాడు. అది యోగ్యమైన విధానంలో కొనసాగించబడి దేవునికి మహిమ తీసుకొని రావాలి అని ఈ వివాహ వ్యవస్థను దేవుడు ప్రారంభించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. సరే, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వెళితే వివాహ వ్యవస్థను ప్రారంభించినటువంటి దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఏమిటి ఆ ఉద్దేశము? ఎందుకు వారిని జతపరిచాడు అనే విషయాలు దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నాయి. వారు జతపరచబడడం ద్వారా దేవునికి మహిమ తీసుకొని రావాలి అని ప్రేమలేని దేవుడు కోరుకుంటూ వచ్చినట్లుగా లేఖనాల్లో మనం చూడగలం. సరే, ఈ భాగాన్ని ఆధారం చేసి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ వెళితే వివాహ వ్యవస్థను ప్రారంభించిన దేవుడు వారి యొక్క వ్యక్తిగతమైన జీవితాల్లో నిత్యము దేవునితో కూడా వాళ్ళు సంతోషిస్తూ దేవుని మహిమపరుస్తూ నిత్యము కూడా వారి వ్యక్తిగతమైన జీవితాల్లో ఆనంద సంతోషాలు కలిగినటువంటి వారే సాగిపోవడానికి దేవుడు కొంత ఏర్పాటు చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఇది మనం చూస్తూ వెళితే అక్కడ 2వ అధ్యాయంలో మనం ఏదైనా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు సెలవిచ్చాడు. ఒంటరిగా ఉండటం మంచిది కాదట. దేవుని వాక్యంలో మంచిది అని చెప్పబడి ఉన్నాయి, మంచిది కాదు అని, మంచిది కాదని చెప్పబడినవి ఉన్నాయి. అందుకనే దేవాది దేవుడు వారిని కుటుంబంగా సమకూర్చినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. సరే, వాటిట దేవాది దేవుడు పెద్ద వనాన్ని సిద్ధం చేసి దానిలో చాలా శ్రేష్టమైనటువంటి ఫలవృక్షాలన్నీ కూడా దేవుడు ఉంచాడట. అంత మాత్రమే కాదు, నిత్యం వాడు దేవుని ముఖదర్శనం చేస్తూ ఆనందించాలని దేవుడు కోరుకుంటూ వచ్చాడు. అయితే వాళ్ళు ఏం చేశారు అనే విషయానికి వస్తే, వారి వ్యక్తిగతమైన జీవితంలో దేవుని యొక్క మాట విని దాని చొప్పున వారి యొక్క గృహాన్ని వారు కట్టుకోవాలని దేవుడు ఆరంభంలోనే వారికి ఆజ్ఞాపించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం ఎరగదము. సరే, లేఖనాలను చూస్తూ వెళితే దేవుని యొక్క మాట ఎవరైతే వింటారో, ఎవరైతే విధేయత చూపిస్తారో వారి యొక్క కుటుంబం అనేది, వారి గృహస్థ జీవితం అనేది చాలా పటిష్టంగా స్థిరమైనదిగా కదలనిదిగా ఉంటుందని దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తూ వచ్చాం. అదే ఆనాడు ప్రేమ కలిగినటువంటి దేవుడు వారిని జత చేసి వారితో పలికినటువంటి మాటల వారి యొక్క అంతరంగ జీవితాల్లో వారు జ్ఞాపకంలో ఉంచుకునుట అవసరం అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. చూడండి, ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం, ఆ తర్వాత 28వ వచనం, 2 వచనాలు చదవండి. త్వరగా ప్రతి చదవాలి.
ఏలుదురుగా కానియు పలికెను. ఆ, దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా చాలు దేవుని సన్నిధిలో చూస్తూ వెళితే 28వ వచనం. ఎట్లనగా మీరు ఆ. ఫలించి అభివృద్ధి పొంది ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. దేవుని సన్నిధిలో చూస్తూ వెళితే ప్రేమ కలిగిన దేవుడు వారిని సమకూర్చి వారిని ఆశీర్వదించి సమస్తాన్ని ఏం చేయాలని చెప్పాడు దేవుడు? ఏమని చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఈ మాటలన్నీ కూడా వారి యొక్క భావి జీవితంలో జ్ఞాపకాలు ఉంచుకొని ఏదో పని చేయాలి అని ప్రేమ కలిగిన దేవుడు వారికి ఆజ్ఞాపించినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఇప్పుడు వివాహ వ్యవస్థలో గుర్తించవలసింది ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. విన్నటువంటి వాక్య ప్రకారం విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును. తర్వాత చదవండి. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది ఎక్కడ వేయబడిందట? పునాది బండ మీద వేయబడినది కనుక అది పడలేదు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. అందుకనే ఒక గృహం అనేది జీవం గల దేవుని యొక్క వాక్యము చేతనే ఇది కట్టబడాలి అని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతూ ఉంది. అర్థమైందా? నాకు ముచ్చుకోవాలి. ఆనాడు వివాహ వ్యవస్థను ప్రారంభించినటువంటి దేవుడు మానవాడితో మాట్లాడినటువంటి మాటలు ఎంత యోగ్యమైనవో దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఏలుడి అని దేవుడు సెలవిస్తూ వచ్చాడు. వారిని సమకూర్చి మీరు సమస్తాన్ని మరి ఏలుబడి చేయమని దేవుడు తెలియపరుస్తూ వచ్చాడు. ఇది వారి జీవితాల్లో గుర్తించి ఆశీర్వాదకరమైనటువంటి గృహస్థ జీవితాన్ని వారు కలిగి దేవుని యొక్క సన్నిధిలో నిత్యము దేవుని ముఖ దర్శనం చేస్తూ ఆనందించాలని ప్రేమ కలిగిన దేవుడు కోరుచు వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. సరే, వీళ్ళు ఏం చేయాలంటే దేవుని యొక్క మాట విని దాని చొప్పున చేయాలి అని దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా మాట్లాడుతుంది. అప్పుడు ఆ ఇల్లు ఎలా ఉంటుందట? వాన వచ్చినా ఏంటి, వరదలు వచ్చినా, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినా అదేంటి ఏదట? పడిపోదు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. మా ప్రాంతాల్లో అయితే మరి అంటే మాది గుంటూరు జిల్లా కనుక, మాది గుంటూరు జిల్లా, ఇప్పుడు విడద కూడా గుంటూరు జిల్లానే కదా. సరే, మాది గుంటూరు జిల్లాలో తుఫాన్లు వస్తాయి, పెద్ద పెద్ద తుఫాన్లు వస్తాయి. నాకు తెలిసి 77లో పెద్ద తుఫాను వచ్చింది. 5 ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పున్నది చేయుడి. ఏం చెప్పిందమ్మా? ఆయన మీతో చెప్పున్నది చేయుడి. ఇది ఆత్మీయ జీవితంలో ఎప్పటికీ కూడా ఆయన మనతో చెప్పినది చేయడానికి గృహస్థ జీవితంలో ఇష్టపడితే సంతోషం అనేది ఎప్పటికీ మనలో నుండి పోదు, మన కుటుంబం నుండి సమాధానం పోదు. సరే, ఇక్కడ ఒక మాట చెప్పాలి. ద్రాక్షారసం దేనికి గుర్తు అంటే ద్రాక్షారసం ప్రేమకు గుర్తు, ద్రాక్షారసం సంతోషానికి గుర్తు. ఏం చెప్పాడు ఆయన? వాళ్ళందరూ కూడా వస్తే ఏం చెప్పాడు? అదే గడితే యూదుల శుద్ధీకరణాచార ప్రకారము ఏంటంటే 6 వేసి 3 బట్టే 6 రాతి బాణాలు అక్కడ పెట్టమన్నారు. ఆ రాతి బాణాలు ఎక్కడ బయట ఉంటాయి. రాతి బాణాలు ఎందుకుంటాయి? ఆ దినాల్లో రాతి బాణాలు ఎందుకు పెట్టేవాళ్ళు? మనమేమో అదే మహేష్ వాళ్ళ ఇంటికి గుంటూరు నుండి మా ప్రియులు వస్తే వాళ్ళు బయట పెట్టినారు. ఏం పెట్టారు తెలుసా? నీళ్లు పెట్టి, నీళ్లు పెట్టి వస్తే కడుక్కోవడానికి నీళ్లు తెచ్చారు, కాళ్ళు కడుక్కోవడానికి ఇస్తారు. అర్థమైందా? అది అట్లా అవి బయట ఉండేవి. అలాంటి బయట ఉన్నటువంటి వాటిని ఇప్పుడు ఆయన ఎక్కడ చెప్పన్నాడు తెలుసా? ఎక్కడ చెప్పన్నాడు? వాటిని శుభ్రం చేసి లోపల తీసుకెళ్ళి పొలం పోయమన్నాడు. అర్థమైందా?
ప్రశ్న ఏముందా వాళ్ళకు? ప్రశ్నించారా? ఒక్క మాట కూడా ప్రశ్నించలేదు. నీళ్ళు నింపమన్నాడు, నీళ్ళు నింపాడు. ఈ నీళ్ళు తీసుకెళ్ళి ఏం చేయమన్నాడు? బండి పోయమన్నాడు. నీళ్ళు పోయమంటే రండి చూడు మామూలు కూర్చోవాలి, సరి కూర్చో. అందులో మీ అదేదా మౌనంగా కూర్చోవాలి. నీళ్ళు తీసుకెళ్ళి పోయమన్నాడు. నీళ్ళు నింపమని చెప్పింది ఆయన, తిరిగి మళ్ళా పోయమని చెప్పింది ఆయన. ఇప్పుడు ఏమనుకుంటారు జనం? ఎంత విరుద్ధమండి. ఏడో బయట ఉండే బాణాలు తీసుకొచ్చి లోపల పెట్టి నీళ్ళు నింపాం, మళ్ళీ నీళ్ళు తీసుకొని పోయమంటే ఏం పోస్తాం? ఈ జనం ఏమనుకుంటారు? బట్టి నీళ్ళు పోస్తే అని అనుకున్నారా? అనుకోలేదు. ఒకటే, ఆయన చేయమన్నాడు కనుక చేస్తాము. అది కుటుంబ జీవితంలో స్థిరమైన ఏంటి? స్థిరమైన పునాది. కుటుంబ జీవితంలో ఏది కూడా దేవుడు చేయమన్నది చేయాలి, వద్దన్నది మనం ఆ జీవితంలో అలవర్చుకుంటే ఎప్పటికీ తరగతిలో సంతోషం వస్తుందన్న సత్యాన్ని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. ఇప్పుడు తీసుకెళ్ళి పేమెంట్ అని పోసేసారు. పోస్తే ఎలా ఉందంటే దాని రుచి ఏంటి? క్రొత్త తేలిలాగా ఉంది. దేవుని సరిగా చూస్తూ వెళితే ఆయన అన్నాడు, విందు ప్రాణానికి కూడా అర్థం కాలేదు. చూస్తూ వెళితే వాళ్ళు పలికినటువంటి మాట ఏంటంటే, అందరూ ముందు మంచిది పోస్తారు, ఆ తర్వాత ఏంటి ఏదైనా మిగిలిపోయింది జబ్బులు ఏదైనా ఉంటే లాస్ట్లో పోస్తారు. కానీ ఆఖరి వరకు ఏముంచుకున్నారంటే వాళ్ళు మంచి దాన్ని ఉంచుకోగలిగారు. అది మంచిది అని ఉంచుకోగలిగారు. ఏంటది? ఏంటి? ద్రాక్షాసం దేని గుర్తు చెప్పాను? ప్రేమకు గుర్తు. ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటుంది తరిగిపోయినటువంటి సంతోషం. తరిగిపోయినటువంటి సంతోషం ఉంటుంది కుటుంబ జీవితంలో. ఇది ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలన్న సత్యాన్ని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతారు. దానికి గాను ఇప్పుడు ఆయన మనతో చెప్పినది మనం చేయాలనే విషయానికి వస్తే ఏం చెప్పాడు ఆయన మనతో అనే విషయానికి వస్తే, మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని నీవు నేను కూడా మనం ముఖ్యంగా నూతనంగా జతపరచబడేటువంటి వారు కూడా దేవుని యొక్క ప్రేమలో మనం నిలిచి కాచుకొని ఉండాలి. దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతూ ఉంది. అందుకే ఒక మాట వ్రాయబడి ఉంది. మొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం చూస్తూ వెళితే దేవుని ప్రేమించాలి అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. దేవుని మనం ఏం చేయాలంట? ప్రేమించాలి. దేవుని ప్రేమించడం అంటే దానికి అర్థం ఏంటి? దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రేమించాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 14, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిని పోవటము కారణమేమి కూడా. ఎవరిని ప్రేమించాలి? ఇప్పుడు చెప్పండి మీరు. ఎవరిని ప్రేమించాలి? ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలి. వారు తూలి తొట్టిని పోవడానికి కారణాలు ఏమీ కూడా లేవు. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించడమే గృహస్థ జీవితంలో అలవర్చుకోండి. అప్పుడు ఏ పరిస్థితులు వచ్చినా మీరు తూలి పోరు, తొట్టిల్లి పోరు. ఈ వాక్యం ఏం చేస్తుంది? వ్యక్తిగతమైన జీవితంలో క్షేమాన్ని కలిగిస్తుందని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అందుకని మరి ఇంతకు మునుపు ఎట్లా వేరువేరుగా ఉన్నారు, ఇప్పుడు కలిసి దేవుని యొక్క వాక్యాన్ని సమిష్టిగా వాక్యాన్ని ఏం చేయాలి? మీరు ధ్యానించాలి. వాక్య ప్రకారం జీవితాన్ని కట్టుకోవాలి. గృహస్థ జీవితాన్ని వాక్యం ఏం మాట్లాడుతుందో దాని ప్రకారం వెళ్ళాలని రేపలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు. అందుకనే అదే కీర్తనలో 50వ వచనంలో ఉంటుంది. చూడండి 50వ వచనంలో ఏముంది? 50వ వచనం అదే కీర్తన 50వ వచనంలో, నీ వాక్యములను బ్రతికించి ఉన్నది, నా బాధలో అది నాకు నెమ్మది. వాక్యం బ్రతికిస్తుంది. వాక్యం ఏం చేస్తుందట? బాధలో నెమ్మది కలిగిస్తుంది. వస్తాయి బాధలు, వస్తాయి, అందరికి వస్తాయి బాధలు. ఏంటి ఇప్పుడేం పర్లేదులే, తర్వాత బాధలు వస్తాయి. అదోయిందా? మహేష్ ఏదో ఏం ఆలోచిస్తూ ఉన్నాడు ఏంటో మరి. అదోయిందా? అనుష కూడా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమలో నిలిచుండగలుగుతూ వచ్చాడని రెండవ విషయాన్ని మనం చూస్తూ వెళితే ఈ మాట మనం చూడవచ్చు. 26వ కీర్తన 8వ వచనం, యెహోవా
యెహోవా నీ మందిరమును నీ తేజో మహిమ నివసించు స్థలము నేను ప్రేమించుచున్నాను అని అన్నారు. ఎవరు ప్రేమిస్తున్నాడట? యెహోవా నీ మందిరమును నీ తేజో మహిమ నివసించు స్థలము, అది జీవగల దేవుని యొక్క మందిర ఆవరణము. మందిరాన్ని ప్రేమించు. 122వ దావీదు కీర్తన. దేవుని యొక్క వాక్యం మనం వెరగదు. దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించి మందిరానికి వెళ్ళాలి. ప్రతి చిన్న సందర్భంలో మందిరానికి వెళ్ళాలి. అక్కడే ఉన్నాయి సమస్తం కూడా. ఏమి రాయబడి ఉంది? అక్కడ మనం చూసి వెళితే 5వ వచనం 6వ వచనంలో యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుదురు అని రాయబడి ఉంది. యెరూషలేమును ప్రేమించు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించి వర్ధిల్లుతావు. దేవుని యొక్క వాక్యం తెలియపరచు. మీ కుటుంబం వర్ధిల్లాలంటే, ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఎవరిని ప్రేమించాలి? ఇప్పుడు మనం దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించాలి, మందిరాన్ని సన్మానించాలి. దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతూ ఉంది. కలిగి నాడు మీ గృహస్థ జీవితం తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించను. యెరూషలేములో మీరు ఏం పొందుతారట? ఆదరణ పొందేందుకు దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ప్రియుల, ఇది ఆత్మీయ జీవితంలో గుర్తించాలని రేపు దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక కుటుంబ జీవితంలో కొద్ది కష్టాలు వచ్చినవాడు వస్తే సరే, ఆ సహోదరి ఇద్దరు పిల్లలు తీసుకుని మందిరానికి వచ్చింది. ఇందాక ఒక మాట చెప్పారు కదా, మందిరానికి జ్ఞాపకం వచ్చిందంటే ఉండాలి. చాలా చిన్న విషయం ఉంటే ఈ అమ్మాయి ఎట్లాంటుందని మీ అమ్మోళ్ళకి చెప్పాల్సింది. ఎక్కడ రావాలి? ఈరోజు ఎక్కడ రావాలి? అది మందిరానికి. మన తల్లి లాంటి ఆదరించేది దేవుని యొక్క మందిరావరణం. ఇది చాలా మందికి అర్థం కాదు. అందుకని మందిరాన్ని విడిచిపెట్టి ఇంట్లో కూర్చొని సమస్యల చేతి నాడు ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఎంతో యోగ్యంగా కట్టబడినటువంటి కుటుంబాలు నాడు నీ ప్రవస్థ జీవితం ఎంతో సంతోషంగా జీవితాన్ని ఆదరణతో గడపాలనంటే దేవుని యొక్క మందిరావరణం. అక్కడ అన్నీ ఉన్నాయి. దేవుని మందిరావరణంలో ఆదరణ ఉంది. 36వ కీర్తన 8వ వచనం 9వ వచనం మనం చూసుకుంటే దేవుని యొక్క మందిరావరణంలో సంతృప్తి ఉందని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. తృప్తి కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. ఏది ఉన్నా ఏది లేకపోయినా మందిరావరణానికి రావడమే తృప్తి అనేటువంటి విషయాలు జీవితంలో గ్రహించాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక పెద్ద ఉద్యోగస్తుడు ఒక మాట అన్నారు. ఆయన చాలా ధనికుడు. సీయోనుని యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట నీవు చూచెదవు, నీ పిల్లల పిల్లలు నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద ఏముంటుందట? సమాధానమును గాక. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. సమాధానకరమైన గృహస్థ జీవితం నువ్వు కలిగి ఉండాలంటే దేవుని యొక్క మందిరావరణంలో నువ్వు చేరి వస్తే ఇక్కడ ఏముందట? ఏమున్నాయి? దేవుని మందిరావరణంలో ఆశీర్వాదాలు. వర్ధిల్లుతావు, ఆశీర్వదించబడతావు, సంతృప్తి కలిగి ఉంటావు. ఇలాంటి గృహస్థ జీవితాలను కలిగి సాగిపోగలమని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడతాం. ఈ దినాల్లో మంచి చదువులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది. కానీ ఆదరణ లేదు కుటుంబాల్లో, కానీ సంతృప్తి లేదు కుటుంబాల్లో. వ్యక్తిగతమైన జీవితంలో ఒకరిని ఒకరు ప్రేమించడం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైనదిగా ఉన్నట్లు లేఖనాలు తేటగా మాట్లాడుతున్నాయి. రండి ఇప్పుడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. వాక్యాన్ని ప్రేమిస్తే, దేవుని యొక్క మందిరాన్ని ప్రేమిస్తే ఉంటుందని చూస్తూ వచ్చాం. మూడవదిగా ఒకరిని ఒకరు ప్రేమించుట అనే ఈ విషయంలో వ్యక్తిగతమైన జీవితంలో జాగ్రత్త వహించాలని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. 5వ అధ్యాయము 22 22 ఒక్క నిమిషం ముందు స్త్రీలు పురుషులకే చేద్దాం. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అర్థమైందా? సరే, ముందు పురుషులు చెప్దాం. అర్థమైందా? పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అన్నారు. ఎంత ప్రేమించాలి? ఎంత ప్రేమించాలంట? 27వ వచనం. అదే చదవండి. అర్పించుకొనెను. ఇక్కడ 5వ అధ్యాయం 1వ వచనంలో మాట ఉంటుంది.
క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉన్నటకు మీ నిమిత్తము తనను తాను బలిగాను అర్పణగాను అర్పించుకొనెను అని 5వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. ఎలాంటి ప్రేమట? ప్రేమ దేవుడు నేను ఎంతగా ప్రేమిస్తూ వచ్చాడో అది జీవితంలో గుర్తించి ఏం చేయాలంట? భార్యను ఏం చేయాలంట? ప్రేమించాలి అని రాయబడింది. అర్థమైందా? భార్యను ఎంతగా ప్రేమించాలి అనే విషయానికి వస్తే క్రీస్తు సంఘాన్ని ఎంతగా ప్రేమిస్తూ వచ్చాడో అలాగూ పురుషులు కూడా మరి తమ సొంత భార్యను ఏం చేయాలంట? ప్రేమించబద్దులు అని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. సరే, భార్య ప్రేమించకే దానికి అనేక రిలేటెడ్ లేఖనాలు ఉన్నాయి, కానీ ఒక మాట దేవుని యొక్క వాక్యంలో మనం చెప్తాం. ప్రేమ ఏం చేస్తుందట? ప్రేమ దోషం ఏం చేస్తుందట? పగ, కలహం, రేపును. ప్రేమ ఏం చేస్తుందట? దోషములన్నిటినీ కప్పును. 12వ వచనం, ప్రేమ దోషములన్నిటిని ఏం చేస్తుంది? కప్పివేస్తుంది. కొన్నిసార్లు పొరపాట్లు ఉంటాయి, తెలుసు తెలియక. చదవండి 22వ వచనం. ఎఫెసీయులు 5:22. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఏంటంట? స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు ఎలా ఉండాలంట? లోబడి ఉండుడి. ఈ ఒక్క మాటే. దేవుడు ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు అన్న మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండదు. ఈరోజు తేదీ ఎంత? 14వ తేదీ. సామెతల గ్రంథం 1వ అధ్యాయం. మరి పాటిస్తున్నారంటండి. మధ్యాహ్నం 3 గంటల మనం పోదాం. వదిలే కప్పలే గమనుడు. మంచి చెడ్డను తెలియనిచ్చు, తినకూడదు, మీరు వాటిని తినడం నిశ్చయంగా చచ్చిపోదని చెప్పారు. అర్థమైందా? మాట విన్నారా? క్రమమే పాపము, పాపంలో వచ్చి జీతం మరణం. దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతున్న ప్రియుల, ఈనాడు ప్రపంచంలో జన్మించిన ప్రతి మానవులు, వారు ఏ కులవారని, ఏ మత వారిని, ఏ జాతి వారిని, ఏ కోవకు సంబంధించిన వ్యక్తి అయినా, నాడు లోకంలో ప్రతి మానవుడు కూడా దైవాజ్ఞను శిరసా వహించి జీవితాన్ని కట్టుకోవలసినటువంటి వారు, దైవాజ్ఞకు అవిధేయులైనటువంటి వారై మరణానికి మానవుడు పాత్రుడైపోతూ వచ్చాడు. దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. అందుకనే పాపం అనేది మానవాడిని ఏం చేస్తూ వచ్చిందట? ఏబడి చేస్తూ వచ్చినట్లుగా రాయబడి ఉంది. అది యోహాను సువార్త 8:36. దేవుని యొక్క వాక్యం 34:36 చూస్తూ వెళ్తే పాపము చేయు ప్రశ్నలో మొదటి యోహాను పత్రికలో దేవుడు ప్రేమ స్వరూపి, అక్కడ ప్రేమ ఉన్నాడు అని పుట్టినట్టు రాయబడి ఉంది. నిజంగా దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమైనటువంటి దేవుడు అని రాయబడి ఉంది. ఎవరిని ప్రేమించాడనంటే దేవుని ఆజ్ఞకు లోబడక, మరి మహోన్నతుల యొక్క తీర్మానం తృణీకరించి, బాధ చేత, ఇనుప కట్ల చేత బంధించబడి పాప బంధకాలలో మనం వెళ్ళిపోయినటువంటి మానవుని ఆ రోజు చూచాడు. 109వ దాని కిందన 10వ వచనంలో మాట రాయబడి ఉంటుంది. ప్రియమైన వారులారా, ఈనాడు అలాంటి దేనదశగా మానవుడు దిగజారిపోయినప్పుడు ఆ ప్రేమమూర్తి రిక్తుడై తగ్గించుకొని మానవుని అలాంటి దేనదశ నుండి, ఆ పాపం యొక్క ఏడుబడి నుండి, మరణం యొక్క ఏడుబడి నుండి, దుష్టత్వం యొక్క ఏడుబడి క్రింద నుండి మానవాన్ని తిరిగి తన దగ్గరికి తీసుకొని రావడానికి ఆ దేవుడు ఇష్టపడి కలవరిశిలో ఎక్కాడు. నిన్ను నన్ను ప్రేమించి ఆ ప్రేమలో వధ చేయబడి గొర్రెపిల్లవలే కలవరిశిలో వేలాడుచూ వచ్చాడు. తన సొంత ప్రాణాన్ని ఆఖరి పట్టు వరకు తన రక్తాన్ని దారులుగా కాల్చి వేస్తూ వచ్చాడు. వధ చేయబడు గొర్రెవలే బతులేని పరలోకలేదు, వధ చేయబడవలే బతులేని పరలోకలేదు. చేయబడి
నన్ను నూతనపరచు, నన్ను బిడ్డగా స్వీకరించండి అని కోరేవారు మీ మనసులో ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తారు. ఉన్నారు ఎవరైనా ఎలా ప్రార్థన చేస్తామంటే యేసయ్య ఈ క్షణమందే ఆ పరలోక పెళ్లి విధిలో నేను కూడా పాల్గొన్నట్లుగా నాకు కూడా రక్షణ దయచేయ్యా అనేవారు ఉంటే మీ మనసులో ప్రార్థన చేసి నీ చేతిని నన్ను క్షమించి నీ బిడ్డగా నన్ను స్వీకరించు అని అడిగేవారు ఉంటే మీ చేతిని చూపించండి, మేము కూడా ప్రార్థన చేస్తాను. ఉన్నారు ఎవరైనా? దయగా దేవుడు మాట్లాడుచున్నారు. అమ్మా దేవుడు దీవించిందా, నీ హస్తాన్ని బలపరిచిందా? ఇంకెవరైనా ఉన్నారా? దయగా దేవుడు మాట్లాడుచున్నారు. ఆ ప్రేమను కాదని మేము ప్రార్థన చేస్తాం. ఈ వివాహ సమయంలో మధ్యాకాశంలో జరిగే పిండి విందులో దేవుడితో కూడా ఉండాలని ఆశించినట్లయితే నీ చేతిని చూపించు, నీకు ప్రార్థన చేస్తాను. ఉన్నారంటే అమ్మ దేవుడిని కూడా క్షమించి నీ బిడ్డగా స్వీకరించే వారంటే ఆఖరి అడుగుతున్నాను, నీ మనసులో ప్రార్థన చేసి ఆశీర్వదించే దేవుడిని దాటుకోకముందే నన్ను క్షమించమడిగా ఉంటుంది. చేతిని చూపించు. సిగ్గు ఉన్నారా? ఆఖరి అడుగుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. తీర్మానం చేసిన వారికి ప్రార్థన చేయండి. తర్వాత బట్టి వందనాలు సూత్రాలు ఎవరు మీ దాసుని వాడుకొని మీ వాక్యం ద్వారా ప్రభా పేరు వచ్చిన నాతో మాతో మీరు మాట్లాడుతూ తండ్రి నూతనంగా కొంతమంది వారి హృదయాల్లో తమ స్థితి ఈ వాక్యపు వెలుగు చేత సరిచేయబడి తమ పాపం ఒప్పింపబడి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు సూత్రాలు వారి విశ్వాసాన్ని స్థిరపరిచి వారి జీవిత యాత్ర అంతట్లో నేను ఆనందిస్తూ నిత్యరాజ్యానికి వారసులు కావాలంటూ ప్రభా పరలోకపు పెళ్లి విందు కొరకు వారు కూడా సిద్ధపరచబడి పేరు వచ్చిన మేమందరం కూడా ప్రభా ఆ మధ్య ఆకాశంలో మీతో జరిగే పెళ్లి విందు కొరకైనా తగిన సిద్ధపాటు అనుగ్రహించమని ప్రభా మితమైన వాక్యాన్ని అనేక దయాలు పదే పదే జ్ఞాపకం చేసి మీ ఎంతో సంతోషపరిచి మీ మహిమార్థంగా జీవించుటకు నూతనంగా మరి ఒకరితో ఒకరు సహోదరుడు మహేష్, సహోదరి అనుష ఒకరితో చేసుకునే ప్రమాణాల్లో కూడా వారు స్థిరపరచబడి వాక్యాన్ని పదే పదే వారికి జ్ఞాపకం చేయమని ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రభా విన్న వారిని మీరే దీవించండి. ప్రభు యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. లోకంలో పాపంలో జ్ఞానంలో ప్రచురణను ప్రేమించి నేను వెనుకలేదు కానీ నువ్వు నా వెలిగి నువ్వు ఆలోచనలో అస్వస్థంగా నీ కృపాంతో ఆశిస్తుంది. నేను దయచేసి వచ్చిన ఒక రచన మార్గంలోకి ఆయన చూపిస్తూ ఆరాధిస్తున్నాను. ఇందులో అందరి సహవాసాలకు ఇక మన సమృద్ధిని ఆనందంలో సంతోషంలో వచ్చినందుకు విశ్వాస జీవిత యాత్రలో కోల్పోయిన దినాలు నిరాశ నిష్ఠూల మధ్య జరుగుతున్న ఆ జీవిత యాత్రలో ఉన్నవారు నా సర్వీస్ నినాది ఏ క్రిందిగా ఉంది వాగ్దానం నా జీవితంలో నెరవేర్చి నేను చూపించున్నాను. ఈ కృపాంతరికి ఆరాధిస్తూ ఆ ప్రస్తుతం చేస్తూ వచ్చిన మౌల కార్యులపై ఏం చెల్లించినా వస్తున్నానని ఇది నా స్థితి ఆరాధకులు విమోచకులు ఏసైతే పరిశుభ్రంగా గుర్తించి ఆరాధిస్తున్నాను.